ముగ్గురు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య అండ్ సంజయ్ ఈ ముగ్గురు పైన ఈరోజు స్పీకర్ మళ్ళీ విచారణ చేపట్టి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 5 ఎమ్మెల్యేలకి ఎటువంటి తీర్పు అయితే వచ్చిందో స్పీకర్ ఈరోజు ఈ 3 ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైన నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తవుతోంది, మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. కాబట్టి ఈ రోజున కడియం శ్రీహరి దాన నాగేందర్ పైన కూడా ఇది ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే. కానీ స్పీకర్ తీసుకునేలా కనిపించడం లేదు, వాళ్ళు కూడా కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. సో దాన నాగేందర్ విషయంలో కొంత సైలెంట్గా ఉన్నా, కడియం శ్రీహరి మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి ఒకటేదో లెటర్ కూడా బయటకు విడుదల చేశారు ఆయన. సో ఆ లెటర్ ఆధారితంగా ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి కరాఖండిగా ఆయనే చెప్పడంతో ఆయనను కూడా ఏకీభవించి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే స్పీకర్ విషయంలో కనబడుతోంది. కానీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే అది దాన నాగేందర్ మాత్రమే. అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ కండువాలతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే రీసెంట్గా గోట్ మెస్సీ వచ్చి ఇక్కడ ఫుట్బాల్ సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడినప్పుడు కూడా ఒక కార్యక్రమానికి దాన నాగేందర్ హైదరాబాద్